వాడు. ఆ ఊరి నుండి పట్నం వెళ్ళి సరుకులు కొని తెచ్చి తన ఊరిలో అమ్మేవాడు. అలా ఒకరోజు పట్నం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరదాం అనుకుని దారిలో ఒక మర్రి చెట్టు దగ్గర ఆగాడు. తన చేతిలో ఉన్న సరుకు ఒక పక్కన పెట్టి తన చేతి సంచిని దిండులా చేసి ఆ మర్రి చెట్టు క్రిందనే కాస్త కునుకు తీశాడు. అలా అక్కడే కాసేపు నిద్రపోయాడు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొంత సమయానికి ఉలిక్కిపడి లేచాడు. ఏంటి అప్పుడే చీకటి పడింది? తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ త్వరగా తన సరుకు మొత్తం పట్టుకుని బయలుదేరాడు. నడుస్తూ వెళ్తుంటే ఎవరో నవ్వినట్లుగా శబ్దాలు వినిపించాయి. చుట్టూ తిరిగి చూశాడు, కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఆ చీకటిలో నక్కల ఊలలు, పురుగుల కిస్కిస్లు వింటుంటే ఎంతో భయంగా అనిపించి పరుగు పరుగున ఇంటికి వచ్చి చేరాడు. ఆ మర్రి చెట్టు పైన ఉన్న దయ్యం తన నెత్తిపైనే కూర్చుని తనతో ఇంటికి వచ్చింది. కానీ సుందర్రావుకి ఆ విషయం ఏమాత్రం తెలియదు. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాను. ఈ సరుకంతా రేపు చూస్తాను. ముందు వంట చేసుకుని భోంచేయాలి. బాగా ఆకలేస్తోంది. సుందర్రావు నెత్తిపైన ఉన్న దయ్యం అటకపైకి ఎక్కి కూర్చొని చూస్తుంది. సుందర్రావు త్వరగా తనకిష్టమైన గుత్తి వంకాయ కూర చేసుకుని అన్నం వండి పెట్టాడు. అన్నం, కూర, పళ్ళెం, గ్లాసు అన్నీ క్రింద పెట్టి చాప పరిచి పెట్టాడు. ముందు స్నానం చేసి వచ్చి అప్పుడు భోంచేస్తా. అప్పుడు సుఖంగా నిద్రపోవచ్చు. సుందర్రావు స్నానానికి వెళ్ళగానే అటకపై ఉన్న దయ్యం దిగి వండి పెట్టిన అన్నం, కూర మొత్తం తినేసింది. సుందర్రావు రావడం గమనించి మళ్ళీ అటకపైకి ఎక్కి కూర్చుంది. సుందర్రావు చాప పైన కూర్చుని అన్నం వడ్డించుకుందామని చూస్తే అక్కడ ఖాళీ గిన్నెలు తప్ప ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. ఏంటి, అన్నం కూర వండి పెట్టాను కదా, ఏమైంది? అన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను తిన్నానా? ఏంటో ఈ నిద్రమత్తుకి నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, ఆకలిగా ఉంది. కొంచెం నీళ్లు తాగి పడుకుంటా. పాపం సుందర్రావుకి అదంతా దయ్యం పని అని తెలియక తనే తిని ఉండొచ్చేమోనని మత్తులో నిద్రపోయాడు. మర్నాడు ఉదయం లేచి పాలు కాచిపెట్టి పెరట్లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికే పాల గిన్నె ఖాళీగా ఉంది. అరే, పాలేమయ్యాయి? పిల్లేమైనా తాగిందా? ఇంత వేడి పాలు ఎలా తాగుంటుందబ్బా? సుందర్రావుకి దయ్యం ఈ పని చేస్తుందనే అనుమానం కూడా రాలేదు. అసలు అతనికి ఆ విషయమే తెలీదు. ఆ తిండిపోతు దెయ్యం మాత్రం ఇంటిలో ఎక్కడ ఏమున్నా తినేసి ఏం చక్కగా అటకపైకి ఎక్కి కూర్చునేది. అలా కొన్ని రోజులుగా సుందర్రావు ఏం వండుకున్నా, తినటానికి ఏం తీసుకొచ్చినా తనకి లేకుండా పూర్తిగా ఆ దెయ్యమే తినేసేది. ఇదేంటి మాయలా ఉందే? ఏం తినాలన్నా అన్నీ మాయమైపోతున్నాయి. అసలు ఏం చేయాలి? దీనికి కారణమేంటో ఖచ్చితంగా కనిపెట్టాలి. ఒకరోజు సుందర్రావు మాంసం, కూర, గారెలు, పాయసం అన్నీ వండిపెట్టి చక్కగా చాప పరిచి విస్తరి వేసి పెట్టాడు. అబ్బబ్బా, నోరూరుతోంది. ముందు పాయసం తినాలా, గారెలు తినాలా? ఇంత మంచి భోజనం నేను ఒక్కడనే తినాలా? వద్దులే, వెళ్ళి వెంకట్రావుని పిలుచుకొస్తా అని ఇంటికి గొళ్ళెం పెట్టి తన మిత్రుడి దగ్గరికి వెళ్తున్నట్లుగా బయలుదేరాడు. కానీ బయటకు వెళ్లకుండా, ఎవరికీ కనబడకుండా దాక్కొని కిటికీలో నుండి భోజనం ఎలా మాయమవుతుందా అని చూస్తున్నాడు. సుందర్రావు వెళ్ళిపోయాడని భావించిన దయ్యం మెల్లగా అటకపై నుండి దిగి చాప పైన కూర్చుని చక్కగా గారెలు, పాయసం అన్నీ తింటుంది. అది చూసిన సుందర్రావుకి గుండె ఆగినంత పనైంది. ఇన్నాళ్ళు తన ఆహారం మాయమవ్వడానికి కారణం ఆ దెయ్యమేనని తెలుసుకున్నాడు. ఎలా అయినా
ఆ దెయ్యాన్ని తరిమి కొట్టాలని ఒక ఉపాయం ఆలోచించాడు. మర్నాడు బంకమట్టిని తీసుకువచ్చి అన్నంతో కలిపి వండి రాగి ముద్దలు తయారు చేశాడు. రాళ్లతో సున్నుండలు చేసి పెట్టాడు. మజ్జిగలో మిరియాల పొడి కలిపి పెట్టాడు. ఎప్పటిలాగానే విస్తరిపరిచి భోజనం సిద్ధం చేశాడు. ముందు వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత భోంచేస్తాను అని గట్టిగా ఆ దెయ్యానికి వినపడేలా చెప్పి అక్కడి నుండి పక్కకు వెళ్ళి దాక్కుని చూస్తున్నాడు. ఆ దెయ్యం సంతోషంగా అటక దిగి భోజనానికి కూర్చుంది. ఆకలితో రాగి ముద్దలు అమాంతం మింగేసింది. గొంతు పట్టి పక్కనే ఉన్న మజ్జిగ అందుకుంది. గడగడా త్రాగింది. అందులో మిరియాల ఘాటు తలకెక్కింది. నోరు మండి పక్కనే ఉన్న గుండ్రాళ్ళ సున్నుండలను 2-3 నోట్లో పెట్టుకుని కరకరా నమిలింది. దాంతో తన కూరల్లాంటి పళ్ళు విరిగి క్రింద పడ్డాయి. అని గాల్లో ఎగురుకుంటూ ఆపసోపాలు పడుతూ తిరిగి మర్రి చెట్టు పైకి ఎక్కి